నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రావ్ని. లోక్సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. మల్కాజ్గిరి సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ తనకు ఇవ్వాలంటూ గాంధీ భవన్ కు వచ్చి దరఖాస్తును అందజేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని చెప్పారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రేవంత్ రెడ్డి పాలన చూసి గర్వపడుతున్నట్లు తెలిపారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రంలో ఎంపీ సీట్లన్నీ కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే గెలిచి చూపిస్తానని బండ్ల గణేష్ చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బండ్ల గణేష్ విమర్శలు చేశారు. మల్లారెడ్డి మతి భ్రమించినట్టుందని, అందుకే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. మల్లారెడ్డి విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులను ఫీజుల పేరుతో దండుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ లో చేరుతానని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమన్నారు.